Good afternoon, Amma. Good afternoon, sir. Congratulations, Talli. Thank you. Meeku All India rank 42. Yes, sir. 822. Yes, Electrical stream lo vachindi kada. Okay. Yes, sir. So brief ga మీ గురించి చెప్పమ్మా, బ్రీఫ్ గా అంటే ఎలా ఎక్కడ చదివారు జర్నీ. నా 10th వరకు నా హోమ్ టౌన్ లోనే కంప్లీట్ అయింది సార్, తాడిపత్రి అనంతపూర్ డిస్ట్రిక్ట్. అండ్ దెన్ ఇంటర్ నాకు విజయవాడలో చేశాను సార్. అండ్ దెన్ బీటెక్ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి సార్. ఎస్సీ యూనివర్సిటీ, వెరీ గుడ్. ఎస్ సార్. ఆఫ్టర్ 4 years అయిన తర్వాత నేను గేట్ కోచింగ్ ఎస్ లో తీసుకున్నాను సార్, ఇన్ జూలై 2021. అంటే బీటెక్ అయ్యాక కోచింగ్ వచ్చారు కదా? ఎస్ సార్. అంటే ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేశారమ్మా మీరు? యాక్చువల్లీ అయితే క్లాసెస్ స్టార్ట్ అయినప్పుడే సార్, అంటే జూలై 20th నేను కోచింగ్ జాయిన్ అయ్యాను. అంటే నేను ఎందుకు అడుగుతున్నాను అంటే బీటెక్ లో ఉండంగా స్టార్ట్ చేస్తే కొంత టైం సేవ్ అవుతుంది సాధారణంగా. ఎస్ సార్. యాక్చువల్లీ ఉండంగా స్టార్ట్ చేయాలా మీరు? అంటే బీటెక్ లో ఉన్నప్పుడు ఒక 2-3 సబ్జెక్ట్స్ కొంచెం ఎక్కువగా చదివేదాన్ని సార్, టెక్స్ట్ బుక్స్ కానీ అలాగా. అంటే ఫోకస్డ్ సైడ్ అంటే అన్ని కాదు సార్, జస్ట్ 2-3 సబ్జెక్ట్స్ అలా చదివేదాన్ని. ఓకే ఓకే. సో ఇప్పుడు మీరు క్లాస్ రూమ్ కోచింగ్ హైదరాబాద్ లో తీసుకున్నారు కదా? సో అంటే మీరు డైలీ రొటీన్ అంటే క్లాసెస్ ఒక 5-6 hours అనుకోండి, తర్వాత ప్రిపరేషన్ కి ఎంత టైం అలోకేట్ చేసేవాళ్ళు మీరు? యాక్చువల్లీ క్లాసెస్ అయితే మార్నింగ్ 6 to నైట్ 6-7 వరకు ఉండేవి సార్, బికాజ్ నాది ఫ్లెక్సిబుల్ బ్యాచ్. అదే లాస్ట్ లేట్ బ్యాచ్, ఫ్లెక్సిబుల్ బ్యాచ్. ఓకే. ఎస్ సార్, ఫ్లెక్సిబుల్ బ్యాచ్. సో అలా ఉండేది. దెన్ నాకు రూమ్ కి వచ్చినాక ఒక 3 to 4 hours మళ్ళీ చదివేదాన్ని సార్. హెక్టిక్ షెడ్యూల్ అయినా. చాలా హెక్టిక్ షెడ్యూల్ సార్. సో ఇప్పుడు మీరు ఒక సబ్జెక్ట్ అయ్యాక టెస్ట్ సిరీస్ రాసేవాళ్ళ మీరు? ఎస్ సార్. యాక్చువల్లీ ఇప్పుడు ఒక సబ్జెక్ట్ నేను ఓవరాల్ గా ఫ్యాకల్టీ చెప్పిన నోట్స్ మొత్తం నోట్ చేసుకొని ఉంటాను కదా, అది మొత్తం ప్రిపేర్ అయ్యి వాల్యూమ్స్ అన్ని చేసి అండ్ దెన్ మళ్ళీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేసి నెక్స్ట్ టెస్ట్ సిరీస్ రాసేదాన్ని ఆ సబ్జెక్ట్ కి రిలేటెడ్. వెరీ గుడ్. కరెక్ట్ పద్ధతి అదే కదా, ఒకసారి అంతా అయ్యాక టెస్ట్ సిరీస్ రాస్తేనే కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది. ఎస్ సార్. సో మీకు టెస్ట్ సిరీస్ లో మార్క్స్ ఎలా వచ్చేవి? సబ్జెక్ట్ వైజ్ అయితే నాకు అవుట్ ఆఫ్ 25 18 to 22 అలా వేరే అయ్యేది సార్. కొన్ని టెస్ట్స్ లో ఇప్పుడు నెట్వర్క్స్ అలాంటి సబ్జెక్ట్స్ లో అవుట్ ఆఫ్ 25, 24, 25 కూడా వచ్చేవి. అంటే ఏదైనా క్వశ్చన్ మీకు ఇప్పుడు ఒక 4 మార్కులు తక్కువ వచ్చినాయి, కొన్ని క్వశ్చన్స్ లో తప్పు చేశారు, దాని నుంచి ఏమి నేర్చుకునేవాళ్ళు మీరు? యాక్చువల్లీ ఒక క్వశ్చన్ నేను మిస్టేక్ చేశాను అంటే ఏదైనా నాకు ఫార్ములా గుర్తు రాకపోయి ఉండాలి, ఆర్ ఎల్స్ నేను ఆ మోడల్ చేయడం నాకు స్ట్రైక్ అవ్వకపోయి ఉండాలి, ఆర్ ఎల్స్ క్యాల్కులేషన్ మిస్టేక్స్ సార్. నేను స్టార్టింగ్ టెస్ట్ సిరీస్ పేపర్స్ లో రాసినప్పుడు నాకు మెయిన్ గా ఫార్ములాస్ అండ్ క్యాల్కులేషన్ మిస్టేక్స్ లోనే పోయేవి సార్. మోడల్ స్ట్రైక్ అవ్వకపోయే ప్రాబ్లమ్స్ చాలా తక్కువగా ఉండేవి సార్. ఓకే. సో అలా క్యాల్కులేషన్ మిస్టేక్స్ ఫార్ములాస్ తో ఎక్కువ పోయాయి కాబట్టి నేను అవే కొంచెం బాగా నేర్చుకోవడానికి, అవి తగ్గించుకోవడానికి చూసాను సార్ క్యాల్కులేషన్ మిస్టేక్స్. ఇప్పుడు ఎగ్జామ్ హాల్లో మీరు ఎగ్జామ్ హాల్ కి ఎంటర్ అయిన కాడి నుంచి ఎగ్జామ్ అయ్యేంత వరకు అంటే ఎలా ప్లాన్ చేసుకున్నారు? అంటే సపోజ్ ఒక క్వశ్చన్ ముట్టుకుని చూశారు, మీకు అర్థం కాలేదు, అప్పుడు మీరు ఏం చేసేవాళ్ళు? ఈ విధంగా మీరు 3 hours లో ఏం చేశారు? నాకు ఆ క్వశ్చన్ మొత్తం చదివినాక నేను చేయగలను అనుకుంటే ప్రొసీడ్ అయ్యేదాన్ని సార్. ఆ క్వశ్చన్స్ కొంచెం టఫ్ అనిపించినా కూడా ఓకే చేద్దామని ట్రై చేసేదాన్ని సార్. ఒకవేళ అసలే నాకు మోడలే స్ట్రైక్ అవ్వకపోతే ఆ క్వశ్చన్ స్కిప్ చేసేసి నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోయేదాన్ని సార్. నెక్స్ట్ మళ్ళీ ఫైనల్ గా అన్ని చేసినాక ఒక 10 to 15 minutes టైం ఉంటే మళ్ళీ ఆ క్వశ్చన్ కి మళ్ళీ రిటర్న్ వచ్చేదాన్ని. అంటే మీరు ఏమన్నా ఈ ప్రశ్నకి సపోజ్ 1 mark క్వశ్చన్ కి నేను ఇంత టైంలో చేయాలి, 2 marks క్వశ్చన్స్ ఇంత టైం చేయాలని ముందుగా ఏమన్నా ప్రణాళికాబద్ధంగా ఎగ్జామ్ హాల్కి వెళ్ళారా? నో సార్. యాక్చువల్లీ ఇలాంటివి ముందు అంటే నేను కొన్ని చూసాను సార్, ఇలా 1 mark ఫస్ట్ చేస్తే ఉంటది, 2 marks చేస్తే ఉంటదని. బట్ నేను మాత్రం నా స్ట్రాటజీలో ఎప్పుడు ఫస్ట్ 1 mark చేయాలి, 2 marks చేయాలి అని పెట్టుకోలేదు సార్. వై? బికాస్ ఫైనల్ ఏస్ ఎగ్జామ్ లో అంటే ఫైనల్ గేట్ ఎగ్జామ్ లో 1 mark 2 marks ఒకే చోట ఇవ్వరు సార్, జంబ్లింగ్ గా ఉంటాయి. సో మనం అలా 1 mark కోసం వెతుక్కుంటూ వెళ్తే టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి నేను ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వలేదు. ఇప్పుడు యాప్టిట్యూడ్ అండ్ మ్యాథమెటిక్స్ కి మంచి వెయిటేజ్ ఉండే కదా, దాన్ని ఎలా చేశారు? అంటే బాగానే చేశారు అది? యాక్చువల్లీ యాప్టిట్యూడ్ లో నాకు ఫైనల్ గేట్ లో కొన్ని క్యాల్కులేషన్ మిస్టేక్స్ అలా పోయాయి సార్, యాప్టిట్యూడ్ లోనే పోయాయి. బట్ సింగిల్ డిజిట్ ర్యాంక్ ఉండేది మీకు?
5 మార్క్స్ పోయాయి సార్. అరే సింగిల్ డిజిట్ ఓన్లీ యాప్టిట్యూడ్ లోనే పోయాయి సార్ 5 మార్క్స్. అంటే అది స్పెల్లింగ్ ఇంకా మిస్టేక్స్. యాక్చువల్లీ పేపర్ స్టార్ట్ అవ్వంగానే కొంచెం ఆ టెన్స్ ఫీలింగ్ అది ఉంటది కదండి సార్. అండ్ ఆల్సో స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ వచ్చే సబ్జెక్ట్ యాప్టిట్యూడే వస్తుంది. అవును. సో నేను అలా కొంచెం అలా మిస్టేక్ చేసుకున్నాను. బట్ ఫైనల్ గా నేను చూసుకున్నాను గానీ 5 మినిట్స్ టైం ఉన్నప్పుడు మిస్టేక్ చేసిన క్వెషన్స్ నేను చూడలేకపోయాను. సో మళ్ళీ అక్కడ చూసుకో. ప్రాబ్లమ్ అయింది నాకు. ఓకే. ఇప్పుడు రివిజన్ స్ట్రాటజీ అనేది చాలా ముఖ్యం కదా! యెస్ సో సార్. ఈ రివిజన్ అనేది మీరు అంటే వీక్లీ రివిజన్, మంత్లీ రివిజన్ అలా చేశారా? లేదా మొత్తం సిలబస్ ఒకసారి అయ్యాక రివిజన్ చేశారా? సార్ నా సిలబస్ అయితే అంటే వన్స్ ఒక సబ్జెక్ట్ మొత్తం కంప్లీట్ గా చదివి ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ టెస్ట్ సిరీస్ రాయడం ఇలా అంతా అన్ని సబ్జెక్ట్స్ అవ్వడానికి నాకు జనవరి 5th, 6th అలా అయింది సార్. సో ఓవరాల్ గా ఆ! సబ్జెక్ట్స్ అన్ని చదవడానికి. ఆ! సో నేను వన్స్ జాన్ 6th అలా అయిన తర్వాత ఇంక అప్పుడేం చేశానంటే అప్పటికి నేను అన్ని మోడల్స్ సాల్వ్ చేశాను కాబట్టి ఓవరాల్ పేపర్స్ రాయడం స్టార్ట్ చేశాను సార్ మాక్ టెస్ట్. ఓకే. సో మాక్ టెస్ట్స్ లో నాకు ఎక్కడైతే బ్యాక్ ఉన్నాను అంటే నాకు ఎక్కడ స్ట్రైక్ అవ్వట్లేదు, ఎక్కడ బ్యాక్ ఉన్నానని చూసుకొని అవి రివిజన్ చేసుకునేదాన్ని సార్ ఆ టాపిక్స్ వరకు. హ్మ్. సో అలా రివిజన్ చేసుకొని షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకునేదాన్ని. ఈ మాక్ టెస్ట్ లో మీది ఆల్ ఇండియా ర్యాంక్ ఎలా ఉండేది మన సార్ ఎగ్జామ్స్ లో? అప్రాక్సిమేట్ గా 20-50 వేరీ అవుతూ ఉండేది సార్. సేమ్. సో మీరు సేమ్ వచ్చింది. అంటే మన మాక్ టెస్ట్లు ఫైనల్ గేట్ ఆల్మోస్ట్ ఒకే పొజిషన్ లో వచ్చాయి మీకు. ఎస్ సార్. మార్క్స్ కూడా యావరేజ్ గా నాకు అరౌండ్ 75, 76 అలా వచ్చేవి సార్ రేస్ మాక్ టెస్ట్ లో. ఆ! ఒక్కసారి నాకు జస్ట్ 80 క్రాస్ 84 వచ్చాయి. ఓకే. సో ఫైనల్ గా నాకు 80 వచ్చాయి సార్. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంటుంటాం కదమ్మా, ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వల్ల ఉపయోగం ఏంటి అని మీ అభిప్రాయం? సార్ యాక్చువల్లీ ఏదైనా ఇప్పుడు మేము ఒక నోట్స్ కానీ థియరీ మొత్తం చదివేసినాక ఎన్ని మోడల్స్ చేసినా ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ చూసినప్పుడు ఆ గేట్ లెవెల్ ఏంటి, మనం ఇంకా ఈ టాపిక్ లో ఎంత ప్రిపేర్ అవ్వాలి, ఎంత డీప్ గా వెళ్ళాలి అని తెలియడానికి అది యూజ్ అవుతాయి సార్ బాగా. ఎంత చదివినా మనం ఓకే అన్ని మోడల్స్ చేసామని అనుకుంటాం కానీ వన్స్ గేట్ ప్రీవియస్ చూస్తే ఈ మ్యాటర్ ఈ టాపిక్ లో ఇంకా డీప్ గా వెళ్ళాలేమో అని తెలుస్తుంది సార్. ఇప్పుడు మీరు మాక్ గేట్ ఎగ్జామ్స్ రాశారు అంటే ఏదైనా ఒక పర్టికులర్ టైం, సపోజ్ ఒక 10 టెస్టులు రాశారు అనుకుందాం. ఇప్పుడు గేట్ ఎగ్జామ్ సపోజ్ ఒక పర్టికులర్ టైంలో 9 to 12 లో ఉంది అనుకుందాం. అదే విధంగా మాక్ టెస్ట్లు కూడా రాశారా? ర్యాండమ్ గా ఒక రోజు మార్నింగ్, ఒక రోజు ఈవినింగ్ ఎట్లా చేశారు? నో సార్. యాక్చువల్లీ నేను గేట్ ఎగ్జామ్ కి 20 days ముందు నుంచి ఎగ్జాక్ట్ గా 2 to 5 రాశాను సార్. ఓకే. ఒక షెడ్యూల్ 2:30 to పెట్టుకున్నారు. 5:30. ఎస్ సార్. పర్టికులర్ ఎగ్జాక్ట్ అదే షెడ్యూల్ టైం. పెట్టుకొని రాశారు. ఎస్ సార్. అంటే మీది ఈ ఆ స్లాట్ లో ఎగ్జామ్ ఉంటుందని మీరు ఊహించారా? 2 to 5 అప్పుడు హాల్ నో టికెట్ సార్. వచ్చిందా? అప్పటికే వచ్చేసింది సార్. వచ్చిన తర్వాతనే నేను 2:30 to అక్కడ 5:30 2 to 5 ఉంది కాబట్టి ఇక్కడ కూడా మన బాడీ అనేది అకస్టమ్ అవ్వాలి కాబట్టి అదే విధంగా మీరు ఎగ్జామ్ రాశారు అంతేనమ్మా? ఎస్ సార్. ఎక్సలెంట్. ఇట్ ఇస్ వెరీ గుడ్ స్ట్రాటజీ. ఒక మానసిక నిపుణుడు అంటే ఎడ్యుకేషన్ సంబంధించి అతను కూడా ఇలానే చెప్పాడు. ఒక ఎగ్జామ్ అనేది వాస్తవానికి ఏ టైంలో జరుగుతుందో అదే టైంలో కనుక నమూనా ప్రశ్న పత్రాలు రాస్తే ఆ శరీరము ఆ మనస్సు అనేది ఈజీగా మ్యాచ్ అవుతుంది అని అది ఒక సైంటిఫికల్లీ ప్రూవ్డ్. ఎక్సలెంట్. యూ హావ్ డన్ ఇట్ అమ్మా. ఓకే. ఇప్పుడు మీరు ఏఎస్ స్టడీ మెటీరియల్ తో ఐ థింక్ ఇదే సరిపోయి ఉంటుంది. ఇంకేమైనా ఎన్పిటిఎల్ లెక్చర్స్ ఏమన్నా మళ్ళీ చదివారా ఎక్స్ట్రాగా? అసలు అంత టైం లేదు సార్. టైం కూడా లేదు. ఎస్ రోజు క్లాసుల్లోనే సరిపోయింది కదమ్మా. ఎస్ సార్. అండ్ ఫైనల్లీ బిట్స్ అండ్ బైట్స్ నాకు బాగా యూజ్ అయింది సార్ రివిజన్ ఓకే. అప్పుడు. బిట్స్ అండ్ బైట్స్ బాగా ఉపయోగపడాయి. బాగా యూజ్ అయింది సార్. అసలు కోచింగ్, సో బిట్స్ అండ్ బైట్స్, టెస్ట్ సిరీస్ అంతా వెరీ గుడ్. భవిష్యత్తులో మీరు ఏం చేయాలని అంటే ఏమైనా పిఎస్సిలో చేరాలనా లేకపోతే ఎంటెక్ చేయాలనా? యాక్చువల్లీ కన్ఫ్యూజన్ లో ఉన్నాను సార్ ఇప్పటికైతే నేను. ఇంకా అది రెండిట్లో ఏది అని అంటే నా ఉద్దేశం అంటే ఏంటంటే ఇది ఐఐటి బాంబేలో ఎలక్ట్రికల్ వాళ్ళకి కమ్యూనికేషన్ కి సంబంధించి ఒక ఎంటెక్ స్పెషలైజేషన్ ఉంది. అదేదో సిగ్నల్స్ ఏదో సంబంధించి సంథింగ్ ఒక స్పెషలైజేషన్ ఉంది ఐఐటి బాంబేలో. అక్కడ ఎలక్ట్రికల్ వాళ్ళకి ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి సేమ్ ఆప్షన్, ఇద్దరు ఎలిజిబిలిటీ ఉంది. ఆ కోర్సు ద్వారా క్యాంపస్ ప్లేస్మెంట్స్ 40 lakh and above వస్తున్నాయని నేను విన్నాను. ఇట్స్ అప్ టు యూ. ఓకే. పబ్లిక్ సెక్టార్ కూడా వస్తుంది. సో పబ్లిక్ సెక్టార్ కూడా అప్లై చేయమ్మా. అట్లానే ఐఐటి బాంబే, ఐఐసి బెంగళూరులో కూడా కొన్ని ఎలా ఉంటాయి అంటే ఈ కమ్యూనికేషన్ లేదా కంప్యూటేషనల్ సైన్స్ కి సంబంధించి అంటే కంప్యూటర్ సైన్స్ కి లింక్డ్ గా కొన్ని కోర్సెస్ ఉన్నాయి. వాటికి బంగారు భవిష్యత్తు ఉందంట. ఈ మధ్య కాలంలో ఎవరో చెప్తున్నారు ఒక కంప్యూటేషన్
సైన్స్ సంబంధించి 1 crore ప్యాకేజ్, అంటే ప్యాకేజ్ అని కాదు, ఒక రకమైన సాటిస్ఫాక్షన్. ఇప్పుడు మీరు Yes, sir. లేడీస్ గా ఒక పర్టికులర్ ప్లేస్ లో వర్క్ చేయడానికి ఒక Yes, sir. ఎన్విరాన్మెంట్ బాగుంటుంది, అది ఇట్ ఇస్ అప్ టు యూ. యా, ఐఐటి బాంబేలో నేను చూసాను సార్. ఆ, యాక్చువల్లీ విఎల్ఎస్ఏ రిలేటెడ్ బ్రాంచెస్ చూసాను సార్ నేను 3. ఆ, ఆ, అది విఎల్ఎస్ఏ రిలేటెడ్ వాళ్ళు 3 బ్రాంచెస్ గా డివైడ్ చేశారు సార్. ఆ. మీరు చెప్తున్న పర్టికులర్ బ్రాంచ్ లైక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సార్ పర్టికులర్ గా? అదే కమ్యూనికేషన్ ఓరియంటెడ్, అవును. ఓకే. ఎందుకంటే అది లాస్ట్ కూడా ఇయర్ మన స్టూడెంట్ ఒక అమ్మాయికి 44 lakh ప్యాకేజ్ కూడా వచ్చింది అక్కడే. తనతో నేను ఓకే. మాట్లాడినప్పుడు ఎలక్ట్రికల్ వాళ్ళకి ఇది ఒక మంచి స్పెషలైజేషన్ ఉంది సార్, ఎవరికైనా సజెస్ట్ చేయండి అని చెప్పిండే ఆ పాప. ఓకే. ఓకే. ఐఐటి బాంబేలో అక్కడ ఈసీఈ ట్రిపుల్ ఈ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది ఎస్ కామన్. సార్, ఎస్ సార్, చూసాను నేను కూడా బోత్. అంటే ఇప్పుడు మీకు మంచి పబ్లిక్ సెక్టర్ వస్తుందిలేమ్మా, అందులో డౌట్ లేదు, ఆల్మోస్ట్ మీకు వచ్చేస్తుంది. ఓకే, మీ జూనియర్స్ కి మీరు ఇచ్చే సలహా ఏంటమ్మా, ఫ్యూచర్ గేట్ ఆస్పిరెంట్స్? ఫ్యూచర్ గేట్ ఆస్పిరెంట్స్ కంటే ఒకటే సార్, అంటే లైక్ సబ్జెక్ట్ బాగా నేర్చుకుంటే మార్క్స్ ఆబ్వియస్ గా వస్తాయి సార్. లైక్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే గేట్ అంటే మనకి మంచి స్కోర్ రావాలి, మంచి ర్యాంక్ రావాలి, మంచి మార్క్స్ రావాలి, ఇలానే అనుకుంటారు సార్. బట్ ఇలా అనుకోవడం కంటే మనం సబ్జెక్ట్ గా మంచిగా నేర్చుకుంటే ఫైనల్ గా మార్క్స్ ఆబ్వియస్ గా వస్తాయి అనుకుంటే బాగా కాన్సన్ట్రేట్ చేయగలుగుతాం సార్ సబ్జెక్ట్ మీద. సో సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయమని సజెస్ట్ చేస్తాను సార్ నేనైతే. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీ పేరెంట్స్ ఏం చేస్తారమ్మా? సార్ మా ఫాదర్ డిగ్రీ కాలేజ్ లో లెక్చరర్ సార్, తెలుగు లెక్చరర్. వెరీ గుడ్. అంటే ప్రైవేట్ కాలేజ్ సార్. వెరీ గుడ్. ఓకే. మదర్ అయితే హౌస్ వైఫ్ సార్. ఓకే, వెరీ గుడ్. సో అక్క క్వాల్కామ్ లో వర్క్ చేస్తున్నారు సార్. ఓకే, కాల్కమ్ లో జాబ్ చేస్తున్నారు. ఎస్ సార్. వెరీ గుడ్ అమ్మా, మంచి పేరెంట్స్, సిబ్లింగ్స్ ఉన్నారు. ఓకే. ఎస్ సార్, వాళ్ళే సార్ నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. నేను ఎప్పుడైనా కొంచెం Okay, డిసప్పాయింట్ okay. అయినా ప్రిపరేషన్ టైం. ఓకే నాన్న హిమబిందు. సో Yes. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్, గాడ్ బ్లెస్ యూ ఫర్ యువర్ బెటర్ ఫ్యూచర్ ఎండివర్స్. ఓకే నాన్న. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.